నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను సన్మానించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దిగి వస్తున్న టొమాటో ధరలు కేజీ 23 రూపాయలు. పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించిన కమిషనర్ నరసింహప్రసాద్. ఇరవై 27 నుండి చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు. వార్తలోని వివరాలు. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన అమరులందరినీ ఈ సందర్భంగా స్మరించుకుందామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పాకిస్తాన్కు భారతదేశానికి జరిగిన కార్గిల్ యుద్ధంలో 527 మంది భారత సైనికులు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారని మరియు 1363 మంది సైనికులు గాయపడ్డారని, గాయపడిన వారిలో ఒకరు వినాయకరెడ్డి జిల్లా సైనిక సంక్షేమాధికారి కార్యాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారని కలెక్టర్ తెలియజేశారు. ఈ యుద్ధం 1999వ సంవత్సరం మే నెల 3వ తేదీన ప్రారంభమయ్యి 1999వ సంవత్సరం జూలై 26వ తేదీ వరకు జరిగిందని, ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైనికులను పాకిస్తాన్ ఆక్రమణకు గురైన భారత్ భూభాగం నుంచి తరిమికొట్టి మన భూభాగాన్ని స్వాధీనం చేసుకుని పాకిస్తాన్పై తిరుగులేని విజయాన్ని సాధించిందని కలెక్టర్ తెలియజేశారు. 1999వ సంవత్సరం జూలై 26వ తేదీ కార్గిల్ యుద్ధం ముగిసిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు 8 మందిని జిల్లా కలెక్టర్ సన్మానించి మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి విజయశంకర్ రెడ్డి, కార్యాలయపు సిబ్బంది, మాజీ సైనికులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు ప్రజల సహకారం అవసరమని పురపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ అన్నారు. పొంగనూరు పురపాలక పరిధిలో శుక్రవారం రహమత్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజలు కూడా సహకరించి ఇంటి నుండి వచ్చే చెత్తను కాల్వలోకి వేయకూడదని కోరారు. దాని ద్వారా నీరు ప్రవహించకుండా మురుగు పేరుకుపోయి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఇంటితో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కమిషనర్ కోరారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య ఉన్నారు. ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజల్ని అందుకుంది. వేకువజాముని అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూది, పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకించిన తర్వాత అమ్మవారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. రాహుకాల సమయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి మారెమ్మకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు.
వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలోనూ రాహుకాల పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పుంగనూరు మండలం చంద్రమాకులపల్లిలోని ప్రభుత్వ గ్రామీణ పశు వైద్యశాల వెలుగులకు దూరంగా ఉంది. గ్రామమంతా విద్యుత్ సరఫరా ఉన్నా ఇక్కడ మాత్రం ఉండదు. సెల్ ఫోన్ ద్వారా వచ్చే లైట్ తో సిబ్బంది తమ పని చేస్తుంటారు. గ్రామంలో ఉన్న పశు వైద్యశాలలో పరిస్థితి దారుణంగా ఉంది. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సిబ్బందితో పాటు పాడి రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించాలంటే వారి పరిస్థితి అంతే. పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. 4.5 సంవత్సరం నుంచి కరెంట్ లేదు. ఈ పశువుల హాస్పిటల్కి పర్టికులర్ నాదులు లేరు, ఎవరు కూడా దిక్కు లేరు. ఈ వైసీపీ అరాచకంలో పశువుల హాస్పిటల్ పడిపోయాడు గురించి ఏమి కూడా లేదు. కరెంట్ కోల్మాన్ నాటినప్పుడు ఇప్పుడు అడిగితే మీరు దుడ్డు పెట్టి చేసుకోండి అని చెప్పి ఆ మాట అంటున్నారు. మా ఊరు సర్పంచ్ గారు ఈ మాట అంటున్నారు. మేమేం చేసేది, ఎక్కడ మేము మరుపెట్టుకునేది, ఈ హాస్పిటల్కి ఏదన్నా కానీ మాకు న్యాయం చేయండి అంటే మాకు కాదు, మా అందరికీ న్యాయం చేయండి. ఏది కూడా కానీ సౌకర్యం లేదు మాకు. మేమేం సెక్రటరీ సార్ని అడిగినా అదే మాట అంటారు, ఎంపీటీసీ అన్నాని అడిగినా అదే మాట అంటారు. కరెక్ట్గా 5 ఏళ్ళు అయింది నాటి, ఇది నాటినారు కానీ ఒట్లా పోల్మన్ డమ్మీ పోల్మన్ నాటి ఇస్పిట్ అయినారు. కరెంట్ అయితే లేదు. కావాల్సింటే పశువుల హాస్పిటల్ అన్ని లైట్, ఒక్క లైట్ ఉన్నా కూడా చూసుకోండి, ఏ లైట్ కూడా లేదు. దీన్ని మేము ఏం చేయాలో మాకేం అర్థం కాదు. పశువుల హాస్పిటల్ పడిపోయాడు. జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణం తాటిమకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 27వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశాన్ని తాకిన టమాటో ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. రోజు రోజుకు ధరలు పడిపోతూ ఉన్నాయి. దీంతో రైతులు బేజారవుతున్నారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో 15 రోజుల క్రితం 1080 రూపాయలు పలికిన టమాటో బాక్స్ ప్రస్తుతం 350 రూపాయలకు చేరింది. దీంతో రైతులు బేజారవుతున్నారు. మన ప్రాంతం నుండి తమిళనాడు, తెలంగాణ, కలకత్తా ఇలా వివిధ రాష్ట్రాలకు టొమాటోలను వ్యాపారులు ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల వారికే టొమాటోలు రావడంతో ఇక్కడ ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మార్కెట్లో మొదటి రకం టొమాటో 15 కేజీల బాక్స్ 350 రూపాయలు పలికింది. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. పుంగనూరు మండలం గూడూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మదనపల్లి డివైఈఓ శ్రీరామ్ పురుషోత్తం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన నాడు నేడు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మధ్యాహ్న పథకం భోజనం సమయంలో విద్యార్థులతో కలిసి భోంచేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పాఠశాల విద్యా ప్రమాణాల పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఎల్బి మహేష్ నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాముండేశ్వరి జయంతి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయమంతా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి ముస్తాబు చేశారు. పుంగనూరు పట్టణం తూర్పు మోసాలలోని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ చాముండేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు 27వ తేదీ నుండి ఆగస్టు 4వ తేదీ వరకు జరగనున్న క్రమంలో ఆలయ కమిటీ వారు సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు. తర్వాత విద్యుత్ దీపాలతో ఆలయమంతా అలంకరించారు. 4 నిమిషాలు
అమ్మవారి జయంతి మహోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయని, ప్రతిరోజు వివిధ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మహోత్సవాల్లో భక్తాదులు పాల్గొనాలని ఆలయ కమిటీ మరియు అర్చకులు కోరారు. ఆషాఢ మాసంలో రేవతి నక్షత్రమునందు అమ్మవారి జననం వస్తుంది. రేపు అమ్మవారికి ఆ పుట్టినరోజు సందర్భంగా అమ్మ ఉగ్రరూపంతో ఉండడంతో అమ్మవారికి ప్రాతకాలము పంచామృత అభిషేకము, రాత్రికి వజ్రాంగి అలంకారము, అదేవిధంగా ఆదివారం నాడు 10:30కు పంచామృత అభిషేకము, రాత్రి అమ్మ ఉగ్రరూపంతో ఉండడంతో వెన్నతో అలంకారము, సోమవారం నాడు విభూతి అలంకారము, మంగళవారం నాడు పసుపుతో అలంకారము, బుధవారం నాడు కొబ్బరితో అలంకారము, శుక్రవారం నాడు ధనలక్ష్మి అలంకారము, శనివారం నాడు శాకంబరి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు. భక్తాదులందరూ చేసి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. రేపు సాయంకాలము అమ్మవారు ఊరేగింపు, మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది. భక్తాదులందరూ రావాలని కోరుకుంటున్నాం. రుందే రాజా ప్రణోదం దేవా ప్రసృందేంద్రచ్చాగ్నిచరా సంతానేతాం ద్రోద్రస్ ముహూర్త ప్రతిష్ఠితమస్తు. శ్రీమాత్రే నమః. పుంగనూరు చాముండేశ్వరి, పుంగనూరు తూర్పుమాసంలో వెలిసి ఉండే చాముండేశ్వరి అమ్మవారి జయంతి రేపు 27/7/2024 తేదీ కనుక తెల్లవారి అభిషేకము, మధ్యాహ్నం అన్నదానము, సాయంకాలం ఊరేగింపు జరుగుతుంది. ఈ అమ్మవారి జయంతి ఉత్సవాలు 27/7/2024 నుంచి 4/8/2024 వరకు జరుగుతుంది. ఈ అమ్మవారి జయంతి ఉత్సవాలు కేసీటీ ద్వారా తెలుపబడినందుకు మనకు ధన్యవాదాలు. అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తికి ఊరేగింపు రేపు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజమైన BPL పూర్వ వైభవం సొంతం చేసుకుంటోంది. అత్యధిక టెక్నాలజీతో తక్కువ ధరలకి QLED టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం రాత్రి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో BPL కంపెనీ వారు నిర్వహించిన కార్యక్రమంలో పొంగనూరుకు చెందిన ఏసార్ డిషన్ మీడియా అధినేత రాజారెడ్డి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 32 నుండి 75 ఇంచెస్ వరకు అత్యంత నాణ్యమైన సౌండ్తో కూడినటువంటి QLED టీవీలను ప్రదర్శించారు. భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి పంపిణీదారులకు టీవీల గురించి తెలియజేయడం జరిగింది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా BPL వారు QLEDని తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి టీవీల కంపెనీ BPL ఇప్పుడు అత్యంత నాణ్యతతో, పిక్చర్ క్వాలిటీతో, సౌండ్ క్వాలిటీతో 32 ఇంచీల నుంచి 75 ఇంచీల వరకు QLED టీవీలను BPL కంపెనీ వారు ప్రారంభించడం జరిగింది. గత రాత్రి బెంగళూరులో జరిగినటువంటి ఓ సమావేశంలో భారతదేశం కంపెనీదారులందరినీ కూడా ఆహ్వానించి వారి సమక్షంలో ఈ యొక్క QLED టీవీలను భారతదేశ వ్యాప్తంగా కూడా పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పొంగనూరు పట్టణం నుంచి చిత్తూరు జిల్లాకు BPL కంపెనీదారులుగా ఉన్నటువంటి ఏసార్ డిషన్ మీడియా సంస్థ అయినటువంటి మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీదుగా పరిచయ కార్యక్రమాన్ని కంపెనీ వారు చేయటం, ఇది నాకు పొంగనూరు ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి మహాభాగ్యంగా భావిస్తూ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క BPL టీవీలను కొనుగోలు చేయండి, BPL ఉత్పత్తులను కొనుగోలు చేయండి. ఇవి చైనా ధరల కన్నా, చైనా కంపెనీల ఉత్పత్తుల ధరల కన్నా తక్కువ ధరలలో నాణ్యమైన 3 సంవత్సరాల వ్యారంటీతో కూడా అందుబాటులో ఉన్నాయి. అందరూ ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు మండలం నెక్కొంది సమీపాన కొండపై వెలిసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఆడి కృతిక వేడుకలు 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరపబడతాయని అర్చకులు తెలిపారు. ఆలయ ఆవరణంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ నెల 28వ తేదీన ఆదివారం అభిషేకాలు, భరణి కావెళ్లు చెల్లింపు, సాయంత్రం కళ్యాణోత్సవం, ఉత్సవం మరియు అన్న సంతర్పణ జరుగుతుందని, అలాగే 29వ తేదీన సోమవారం కృతిక కావెళ్లు చెల్లింపులు, సాయంత్రం దీపోత్సవం, తర్వాత ఉత్సవం ఉంటుందని తెలిపారు. కావున భక్తాదులు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని మొక్కులు ఉన్నవారు కావెళ్లు చెల్లించుకోవచ్చని, అందుకు అవసరమైన ఏర్పాట్లను గ్రామస్తుల సహకారంతో చేసినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు గాయపడిన భవన నిర్మాణ కార్మికుడు సురేష్ కి సంఘ నాయకులు ఆర్థిక సహాయం అందించారు. పొంగనూరు పట్టణం కట్టకింద పాలనకి చెందిన భవన నిర్మాణ కార్మికుడు సురేష్ భవన నిర్మాణం పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడి వైద్య చికిత్సలు అందుకుంటున్న సురేష్ ను సంఘ నాయకులు కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని సంఘం తరఫున 24,100 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేంద్ర, భాస్కర్, శంకర్, పెయింటర్ భాస్కర్, రామయ్య, రామచంద్ర, శ్రీకాంత్ కుట్టి, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా తాపీ పనిచేసే సూర్య అతను ప్రమాదవశాత్తు పనిచేసేతో ప్రమాదం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మన పొంగనూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి ప్రతి ఒక్క కార్మిక చేయూత సహాయ నిధిగా అతనికి ఈరోజు 24,100 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది మన కార్మిక సంఘ కమిటీ సభ్యులైతేనేమి, మన తాపీ చేసే ప్రతి ఒక్క కార్మికుడు కూడా సహాయ సహకారాలు అందించినాము. కాబట్టి ప్రతి కార్మికుడు కూడా మనం ప్రమాదం వచ్చినప్పుడే మన సంఘం ఉంది, మన సంఘానికి ఏదో ఒకటి ఇస్తారు చేస్తారని అవగాహన అట్లా అసత్వం లేకుండా ఇలాంటి ప్రమాదాలు జరిగితే అవగాహన పెట్టి ప్రతి ఒక్క కార్మికుడు సంఘాన్ని సహకరించి, ఇందుకు మునుపు మనము ఇట్లా మేస్త్రి వచ్చి ఒక 100 రూపాయలు, తాపీ మేస్త్రి 50 రూపాయలు, కూలీ ఒక 20 రూపాయలు, ఈ మరి నెలకోసారి మనమంతా సంఘ సభ్యులంతా కలిసి కట్టుకుంటే ఇలా ప్రమాదం జరిగినప్పుడు తక్షణ సాయం ఇవ్వచ్చు. మన తోటి కార్మికుల ఐక్యత కలిసి వాళ్ళ కుటుంబానికి సహాయం అందించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్తా వెంటనే వాళ్ళకు తోచిన సహాయార్థంగా ఇంత ఇచ్చినారు వాళ్ళందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ, మన కార్మికుల ఐక్యత అనేది ఇంకా చాలా మంది తెలుసుకోవడం లేదు. ఎక్కడైనా రాబోయే రోజుల్లో కొంచెం యాక్టివ్గా పనిచేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మన కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా మనకి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, పొంగనూరు నియోజకవర్గ కార్మికులకు కానీ ప్రభుత్వం ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భవనానికి సంబంధించి 33 వర్గాలు ఉన్నారు. వారిలో తాపీ మేస్త్రీలు, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్స్, కమ్మి పని, సీట్ సెంటరింగ్, వెల్డర్స్, రాతి పనివారు, గ్రానైట్, టైల్స్, పిఓపి ఇలా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వారు ఉన్నారు. మన కార్మికులకి సంఘ సమావేశాలకు మనకి కేటాయించిన స్థలంలో మనం భవనానికి స్లాబ్ లెవెల్ కూడా పిల్లర్స్ వేయడం జరిగింది. మిగిలిన పని కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే
మన కార్మికుల సంఘం ద్వారా మన కార్మికులకు ప్రమాదం జరిగినప్పుడు భవన నిర్మాణ కార్మికుల సంఘం ద్వారా ఇప్పటి వరకు కార్మిక సోదరులు సందా వేసుకొని ఆర్థిక సహాయం అందించడం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నడివీధి గంగమ్మకు జలాభిషేకం నిర్వహించారు. ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా పుంగనూరు పట్టణం ఎన్ఎస్పేటలోని నడివీధిలో వెలిసి ఉండు గంగమ్మకు భక్తులు జలాలతో అభిషేకించారు. ప్రతి ఏడు ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారికి జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వసతులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ సుమిత్ కుమార్ ను చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమైక్య సభ్యులు సంస్థ కార్యదర్శి కట్టమంచి బాబీ ఆధ్వర్యంలో కలిసి మామిడి గుజ్జు పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. చిత్తూరులో ఇన్లాండ్ కంటైన్ డిపో ఏర్పాటు, సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ గురించి ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారితో చర్చించి బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై వినతులను కలెక్టర్కు సమర్పించగా ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మామిడి భవన్ను సందర్శించి అక్కడ ఉన్న వసతులు, ప్రయోగశాలను, విదేశీ ఎగుమతుల కోసం చేస్తున్న పరీక్షలను పరిశీలించారు. కార్యక్రమంలో సభ్యులు సమీర్ శర్మ, ధనుంజయ నాయుడు, బషీర్, ధనుంజయ, విద్యాసాగర్ రెడ్డి, అమర్నాథ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను సన్మానించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దిగి వస్తున్న టొమాటో ధరలు కేజీ 23 రూపాయలు. పారిశుద్ధ నిర్వహణ పనులను పరిశీలించిన కమిషనర్ నరసింహప్రసాద్. నుండి చాముండేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.